అవినీతిని అంతం చేస్తాం, చీపురు పట్టుకొని సిస్టమ్‌ను క్లీన్ చేస్తాం అని చెప్పి పుట్టుకొచ్చిన ఒక పార్టీ ఇప్పుడు పూర్తిగా నాశనమైపోతే జనాలకు ఎలా అనిపిస్తుంది? ఏ ముఖ్యమంత్రికైతే కుడి భుజంగా ఉండి ఒక రాష్ట్రాన్ని వెనుకుండి నడిపించాడో ఆ కుడి భుజమే ఏకంగా ప్రత్యర్థి పార్టీలో చేరిపోయి వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుంది? నిన్నటిదాకా ఆప్ అంటే ఒక పెద్ద పవర్. కానీ ఈ రోజు ఆ పార్టీ కేవలం ఒక ఖాళీ డబ్బాలాగా మారిపోయింది. రాఘవ్ చెద్దా లాంటి టాప్ లీడర్ సడన్ గా బీజేపీలో చేరిపోవడమే కాదు, తనతో పాటు ఏకంగా మరో 6 ఎంపీలను తీసుకువెళ్లి ఆ పార్టీకి అసలు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఢిల్లీ చేజారిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి దారుణంగా మారింది. అసలు రాఘవ్ చెద్దా ఎందుకు పార్టీ మారాడు? దీని వెనుక జరిగిన అసలు పాలిటిక్స్ ఏంటి? ఈ షాకింగ్ నిజాలు ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. రాఘవ్ చెద్దా ఎప్పుడైతే మీడియా ముందుకొచ్చి ఐఎమ్ ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని చెప్పి ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడో అప్పుడే అందరికీ అర్థమైపోయింది ఇక్కడ ఒక పెద్ద గేమ్ నడుస్తోంది అని. ఏదో ఒకరు ఇద్దరు పార్టీ మారితే అది కామన్. కానీ రాఘవ్ చెద్దా సింగిల్ గా వెళ్లలేదు. అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ లాంటి వాళ్లతో కలిపి మొత్తం 7 ఎంపీలు ఒకేసారి కమలం గూటిలో చేరిపోయారు. ఇక్కడే మనం అసలైన పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. మన దేశంలో ఒక చట్టం ఉంది. అదే యాంటీ డిఫెక్షన్ లా. ఎవరైనా ఎంపీ గెలిచిన తర్వాత పార్టీ మారితే వాళ్ల పదవి ఊడిపోతుంది. అలా జరగకూడదు అంటే కనీసం 2/3 మెజారిటీ ఎంపీలు ఒకేసారి పార్టీ మారాలి. ఆ పార్టీకున్న 10 మంది ఎంపీలలో 7 ఒకేసారి పార్టీ మారడంతో వాళ్ల ఎంపీ సీట్లకు ఎలాంటి ముప్పు లేకుండా సేఫ్ గా బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇందులో అశోక్ మిట్టల్ కథ వింటే ఎవరికైనా బుర్ర తిరిగిపోతుంది. మొన్నటిదాకా రాఘవ్ చెద్దా ఎంపీ సీటు తీసేసి అశోక్ మిట్టల్కిచ్చారు. ఆ సీటిచ్చిన 2 రోజులకే ఆయన ఇంట్లో ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు రైడ్స్ చేశారు. ఆ రైడ్స్ లో ఏం దొరికిందో ఎవరికీ తెలియదు. కానీ కట్ చేస్తే ఆయన కూడా సైలెంట్ గా బీజేపీ కండువా కప్పుకున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో సామాన్యుడికి కూడా ఇట్టే అర్థమైపోతుంది. ఒక పక్క పార్టీ ఇలా ముక్కలైపోతుంటే ఇంకో పక్క అరవింద్ కేజ్రీవాల్ సిచ్యువేషన్ చూస్తే చాలా దారుణంగా తయారైంది. ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆప్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఒకప్పుడు ఢిల్లీని సింగిల్ హ్యాండ్ తో శాసించిన కేజ్రీవాల్ తన సొంత సీటులో కూడా గెలవలేకపోయాడు. దానికి తోడు కోర్టుల చుట్టూ తిరగడమే ఆయనకు సరిపోతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కింది కోర్టు 3 ఏళ్ల పాటు విచారణ చేసి కేజ్రీవాల్ కు ఏ పాపం తెలియదు అని చెప్పి 600 పేజీల రిపోర్ట్ ఇచ్చి ఆయన్ను వదిలేసింది. అప్పుడందరూ అమ్మయ్య కేజ్రీవాల్ బయటకొచ్చాడు అనుకున్నారు. కానీ సీబీఐ సైలెంట్ గా ఉంటుందా? వెంటనే హైకోర్టుకు వెళ్లి ఏకంగా 900 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ ఆ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు. ఇక్కడే కేజ్రీవాల్ ఒక పెద్ద అబ్జెక్షన్ పెట్టాడు. ఆ జడ్జి గారు గతంలో ఆర్ఎస్ఎస్ వాళ్లు చేసిన చాలా ప్రోగ్రామ్స్ కి వెళ్లారని, పైగా ఆవిడ కొడుకు, కూతురు ఇద్దరూ సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నారని, వాళ్లే ఈ కేసులో సీబీఐ తరపున వస్తున్నారని చెప్పి తనకు ఆ జడ్జి గారి మీద నమ్మకం లేదని చెప్పాడు. తన కేసు వేరే ఎవరికైనా ఇవ్వాలని అడిగాడు. కానీ ఆ జడ్జి గారు మాత్రం ఈ కేసు నేను వినాలా వద్దా అనేది నేనే డిసైడ్ చేస్తాను అని చెప్పి ఆ కేసును ఆవిడే వినడానికి రెడీ అయ్యారు. అంటే చుట్టూ ఉన్న సిస్టమ్ అంతా కేజ్రీవాల్ కి ఎలా ఉచ్చు బిగిస్తుందో చూడండి. ఆప్ టాప్ మేనేజ్మెంట్ అంతా ఇలా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉండిపోయింది. ఇదంతా జరుగుతున్న టైంలో రాఘవ్ చెద్దా బిహేవియర్ చాలా విచిత్రంగా మారిపోయింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు నాకు కంటి ఆపరేషన్ ఉంది అని చెప్పి లండన్ లో సైలెంట్ గా కూర్చున్నాడు. పార్టీ కష్టాల్లో ఉంటే ఏ మీటింగ్ లో కనిపించలేదు. ఆ తర్వాత బయటకొచ్చి తన పర్సనల్ బ్రాండింగ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎయిర్పోర్ట్ లో టీ రేట్ తగ్గించాలని, పేదరికం పోవాలి అని మాట్లాడుతూ పబ్లిక్ లో తనకొక మంచి ఇమేజ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడా కూడా బీజేపీ మీద కానీ, సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ ఒక్క మాట కూడా నెగిటివ్ గా మాట్లాడలేదు. అది గమనించిన ఆప్ నాయకులు రాఘవ్ చెద్దాను పక్కన పెట్టేశారు. పార్టీ కోసం కేటాయించిన టైంలో ఒక్క నిమిషం కూడా రాఘవ్ కు ఇవ్వొద్దు అని చెప్పి ఆయనను డిప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి తీసేశారు. పంజాబ్ గవర్నమెంట్ ఆయనకున్న Z+ సెక్యూరిటీని కూడా తీసేసింది. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. పంజాబ్ ప్రభుత్వం సెక్యూరిటీ తీసేసిన ఆ రోజే ఏప్రిల్ 15వ తేదీన సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకు Z+ సెక్యూరిటీ ఇచ్చింది. అప్పుడే అందరికీ క్లియర్ గా అర్థమైంది రాఘవ్ చెద్దా వెనుక ఉన్నది ఎవరు అనేది. ఆప్ నాయకులంతా రాఘవ్ నిజాయితీపరుడు కాదని, ఆయన మనసులో ఏదో కుట్ర ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆయన కూడా బీజేపీకి వ్యతిరేకంగా పెట్టిన పాత పోస్టులన్నీ సైలెంట్ గా డిలీట్ చేసేశాడు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే బీజేపీ వాళ్ల టార్గెట్ కాంగ్రెస్ ముక్త్ భారత్ కాదు, అపోజిషన్ ముక్త్ భారత్ అని క్లియర్ గా తెలుస్తోంది. ఎక్కడ అపోజిషన్ బలంగా ఉంటే అక్కడ వాళ్లని ఏదో ఒక రకంగా విడగొట్టడం వాళ్ల స్ట్రాటజీలాగా మారిపోయింది. మహారాష్ట్రలో శివసేనను నిలువునా చీల్చేశారు. బీహార్లో అపోజిషన్ లేకుండా చేశారు. గోవా, మధ్యప్రదేశ్లో కూడా ఇదే ఫార్ములా వాడారు. బెంగాల్లో కూడా టీఎంసీ మీద గట్టిగానే ప్రెజర్ పెడుతున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వంతు వచ్చింది. ఢిల్లీ చేజారిపోయింది. ఇక 2027లో జరగబోయే పంజాబ్ ఎలక్షన్స్ లో కూడా ఆప్ పార్టీ గెలిచే ఛాన్స్ లేదని అందరికీ అర్థమైపోయింది.
పంజాబ్లో భగవంత్ మాన్ సీఎంగా ఉన్నా యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం నడిపించింది రాఘవ్ చెద్దానే. ఇప్పుడు ఆయన కూడా లేకపోవడంతో ఆప్ పార్టీకి పంజాబ్ కూడా పోయినట్టే. పంజాబ్లో త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ముందే ఇదంతా ప్లాన్ చేసి రాఘవ్కు ఒక మంచి పొజిషన్ ఇస్తామని ఆఫర్ చేసి పార్టీ మారేలా చేశారని చాలా మంది అనుకుంటున్నారు. కారణం ఏదైనా ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఎదుగుతుంది అనుకున్న ఒక పార్టీ ఇప్పుడు పూర్తిగా పాతాళానికి పడిపోయింది. ఈ పరిణామాలు చూస్తుంటే మన దేశంలో డెమోక్రసీ ఎటుపోతుందో అని భయమేస్తోంది. ఎలక్షన్స్లో ఎవరైనా గెలవచ్చు, ఓడిపోవచ్చు. అది పబ్లిక్ డెసిషన్. కానీ సెంట్రల్ ఏజెన్సీలను వాడి ఈడీ, సీబీఐ లాంటి వాళ్లతో రైడ్స్ చేయించి భయపెట్టి అపోజిషన్ నాయకులను తమ పార్టీలో కలుపుకోవడం ఏ రకమైన రాజకీయమో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలా చేస్తే రేపొద్దున మనం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఈవీఎం మెషిన్ మీద కేవలం 2 బటన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, ఇంకోటి నోటా. అసలు ప్రశ్నించే అపోజిషనే లేనప్పుడు మనం ఎవరికి ఓటు వేసినా వేస్ట్ అయిపోతుంది కదా. ఇది పక్కాగా మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అనే చెప్పాలి. ఒకప్పుడు ఢిల్లీని, పంజాబ్ను ఉర్రూతలూగించిన ఒక పార్టీ కేవలం కొన్ని రాజకీయ కుట్రల వల్ల ఈ రోజు కనుమరుగైపోవడం నిజంగా బాధాకరం. ట్రయల్ కోర్టు వదిలేసిన కేసుని హైకోర్టు ఒకే రోజులో మళ్లీ ఓపెన్ చేయడం, ఎవరి ఇంట్లో రైడ్స్ జరిగితే వాళ్లు వెంటనే పార్టీ మారిపోవడం లాంటివి చూస్తుంటే మన సిస్టమ్ ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతోంది. రాఘవ్ చెద్దా తన పర్సనల్ కెరీర్ కోసం మంచి డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. కానీ దేశంలో ఒక బలమైన అపోజిషన్ పార్టీని మాత్రం నాశనం చేసి వెళ్లాడు. పవర్ కోసం నాయకులు ఎటునుంచి ఎటైనా జంప్ చేయొచ్చు. కానీ అంతిమంగా నష్టపోయేది మాత్రం వాళ్ళని నమ్మి ఓట్లు వేసిన సామాన్య జనం మాత్రమే. ఈ పాలిటిక్స్ మీద, రాఘవ్ చెద్దా బీజేపీలోకి వెళ్లడం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.